హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2025 సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అండి. చాలా మంది అడుగుతున్నారన్నమాట. మనకి ఏపీ ఈసెట్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే క్వెషన్ చేస్తున్నారన్నమాట. అయితే దానికి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానన్నమాట. మనకి ఏ రోజైతే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి, ఈ రోజు మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే ఈ ఏపీ ఈసెట్ రిజల్ట్స్ అనేవి ఎగ్జామ్ పూర్తయిన 15 రోజుల కల్లా కూడా మనకి 10-15 రోజుల కల్లా కూడా మనకి రిలీజ్ అయితే అవుతాయన్నమాట. సో, అంత గ్యాప్ టైం తీసుకుంటారు. ఎందుకన్నట్లయితే ప్రిలిమినరీకి, ఫైనల్‌కి అన్ని రిలీజ్ చేసి, సో, అబ్జెక్షన్స్ మొత్తం రైజ్ చేసిన అనలైజ్ చేసి, సో, వాటిని ఫైనలైజ్ చేయాలి కాబట్టి, సో, మనకు దానికి సంబంధించి ఒక 15 డేస్ టైం తీసుకుంటారనమాట. సో, అట్లా చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి ఈ మంత్ 20థ్ కల్లా కూడా మనకి వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారండి. అయితే 2 ఆర్ 3 డేస్ అనేవి అటు ఇటు అయితే అవ్వచ్చు. సో, 1 ఆర్ 2 డేస్ అంటే మనకి 18థ్ అయినా రిలీజ్ చేయొచ్చు. 20-23 ఆ టైంలో కూడా మనకి రిలీజ్ చేయొచ్చు. బట్ ఏదైనప్పటికి కూడా మన ఎస్టిమేషన్ ప్రకారంగా మనకి ఈసెట్ రిజల్ట్స్ అనేవి 20థ్ అయితే మనకి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందన్నమాట. సో, రిలీజ్ అయ్యాయని చెప్పేసి అఫీషియల్ అప్డేట్. అలాగే రిలీజ్ అయిన వెంటనే చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఒక 2-3 లింక్స్ అనేవి 2-5 లింక్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానెల్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి మీ ఈసెట్ లింక్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి, అలాగే కౌన్సెలింగ్‌లో మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయని చెప్పేసి వీడియో చేసి పెట్టానన్నమాట. అవన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్‌లోని పింగ్ చేస్తాను. లేదనుకున్నట్లయితే మన డిస్క్రిప్షన్‌లో కూడా నేను మీకైతే ఆ లింక్స్ అనేవి ఇస్తానన్నమాట. ఆ వీడియోస్ మొత్తం చూసి మీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ మీకు రెస్పాన్స్ షీట్‌లో వచ్చాయని చెప్పేసి మీరు కౌంట్ చేశారు కదా! సో, మార్క్స్‌ని అయితే కౌంట్ చేయండి. సో, నా కౌంట్ చేసిన దాన్ని బట్టి వీలైతే మీకు ఎంత ర్యాంక్ వస్తుందో కూడా నేను మీకు అప్డేట్ చేస్తానన్నమాట. సో, ఇలాగే మనకి ఈసెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి.